ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కొంచెం ప్రయత్నిద్దాం. విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం వీరికి కొంచెం పర్వాలేదని చెప్పవచ్చు. వీరి అదృష్ట సంఖ్య 9. ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు ధనకారకుడైనటువంటి బృహస్పతి 7, 8 అంటే సప్తమ అష్టమ స్థానాల్లో వాహనాధిపతి, భూ గృహస్థానాధిపతి, శని స్వక్షేత్ర స్థితిరాహువు, కేతు స్థితుల వలన కొంచెం యోగ్యమైనటువంటి అన్నపానీయాలు, వాహన లాభము, విద్యుత్ బలము ఈ విధంగా అన్నటువంటి నిలబాటుగా ఉన్నటువంటి పనులు కూడా పూర్తయి స్వశక్తి సామర్థ్యాలతో పైకి రావడానికి ప్రయత్నిస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవనంలో లాభం ఉంటుంది. మీ చిత్రత్వం వల్ల ఎంతటి వారినైనా సరే స్వాధీనం చేసుకుంటారు. మీ మాటల్లో నైపుణ్యం కలుగుతుంది. దానివల్ల మీకు చమత్కారంగా మాట్లాడి అందరినీ మన్ననలు పొందుతారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి సంకోచం చెందకుండా నిర్భయంగా జీవించడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీలు ఇటువంటివి అన్నీ కూడా విజయం సాధిస్తారు. కుటుంబంలో మీ గాంభీర్యత పెరుగుతుంది. చెడు ప్రభావంపై మీపై అంతగా ఉండదు. కుటుంబంలో కొంచెం కలతలు ఉన్నప్పటికీ మీదే పై స్థాయి అవుతుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప ఈతిబాధలు వచ్చినా గృహంలో శుభకార్యాలు చేస్తారు. మంగళకరమైనటువంటి మామిడాకులు కట్టే అదృష్టం ఉంది. అప్రయత్నంగా మీరు ఏ ప్రయత్నం చేయకుండానే మీకు ధనలాభాలు వస్తాయి. సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. ఆడవారితో ప్రేమగా ఉంటారు. శత్రుత్వాలు అంతరిస్తాయి. మీ శత్రువులు కూడా మీతో మిత్రులుగా మారిపోతారు. జీవనంలో మార్పులు వస్తాయి. కొన్ని విషయాల్లో ఆందోళనకరంగా ఉంటుంది. అంతగా బాధించదు, ఏం పర్వాలేదు. మీకు ఈ సంవత్సరం యోగకాలం అనే చెప్పవచ్చు. ఈ ఉద్యోగస్తులకు అష్టమ గురు ప్రభావం వల్ల మీ పై అధికారులు మిమ్మల్ని అంతగా ఏం ఇబ్బంది పెట్టరు. కాకపోతే మీకు ప్రమోషన్ వస్తుంది, కానీ బదిలీ అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం ఖచ్చితంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీరు అనుకున్నటువంటి మీకు కావాల్సిన ప్రదేశానికే మిమ్మల్ని బదిలీ చేస్తారు. కాబట్టి అధికారుల మన్ననలు, గృహాల్లో లాభాలు, కుటుంబ సౌఖ్యము, ప్రైవేటు కంపెనీలో పనిచేసే వారికి కూడా చాలా హోదాలు పెరుగుతాయి. మీ అదృష్టం బాగానే ఉంటుంది. దానివల్ల గృహంలో కూడా బాగానే ఉంటుంది. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుందని చెప్పచ్చు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు, మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఏదో ఒక ఉద్యోగంలో మీరు సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారు కొంచెం గురుబలం తక్కువగా ఉండడం వల్ల మీకు వ్యవహారాలు అనుకరించవు. మీ యొక్క నియోజకవర్గంలో ప్రజలు మీపై విశ్వాసం కోల్పోతారు. దానివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు. ఎన్నికల్లో కూడా ఓటమి పాలవుతారు. జాగ్రత్తగా ఉండాలి. అధిష్టానం వర్గం వారు మిమ్మల్ని మెప్పుగా పొందలేరు. దానివల్ల మీకు మన్ననలు రావు. ధనం మంచినీళ్ళ వల్లే ఖర్చు పెట్టేస్తారు. దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. మీకు ఫలితం కూడా దక్కదు. నామినేషన్ లేదా పార్టీ పదవి కూడా కొంచెం కష్టమని చెప్పవచ్చు. మీ అనవసరం మాటలే మిమ్మల్ని దూరం చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి మంచి లాభదాయకం. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, గాయకులకు, దర్శకులకు పరిశ్రమలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. దానివల్ల నిలదొక్కుంటారు. ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి మంచి యోగకాలం. అనుకున్నది సాధిస్తారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. హోల్సేల్, రీటైల్ రంగం వారికి, ఫైనాన్స్ రంగం వారికి, బిల్డింగ్ నిర్మాణము, కొత్త కాంట్రాక్టులు వంటివి, రియల్ ఎస్టేట్ వారికి మంచి యోగకాలం అని చెప్పచ్చు. విద్యార్థులకు కూడా బాగానే ఉంది. రాహుకేతువులు యోగస్థానంలో ఉండడం వల్ల మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. దానివల్ల ఒక్కోసారి నిర్లక్ష్యం చేయకుండా చదువుపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలనే పొందుతారు. ప్రతి పరీక్షలు అంటే ఈ పాలిటెక్నిక్లా, ఈసెట్, ఆసెట్ మొదలగున అన్ని ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. మీరు కోరుకున్న చోట మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. క్రీడాకారులకు కూడా చాలా మంచి సమయం. వ్యవసాయదారులకు అంతగా అనుకూలంగా ఉండదు. 2 పంటలు చేతికి వస్తాయి. ఒక పంట కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. క్రిమికీటకాల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, పంట దిగుబడి, చాలా నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపలు, రొయ్యలు చెరువులు వారి పరిస్థితి పర్వాలేదు, బాగానే ఉంటుంది. గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. పౌల్ట్రీ రంగం వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఏ విధంగా చూసినా మంచి యోగంగానే ఉందని చెప్పవచ్చు. అష్టమ గురుడు అపకారం చేయడు కాబట్టి శని రాహువుల వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు కూడా మిమ్మల్ని బలీయంగా లాభించడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎంతటి పనులైనా పూర్తిగా గత 2.5 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మీకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క
వృశ్చిక రాశి వారు లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క హవనము అంటే హోమం చేయించుకోవడము, అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దివ్య కళ్యాణం లీలా కళ్యాణం చేయించుకోవడం, అలాగే ప్రతి సోమవారం శివాలయ సందర్శనము, ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే భ్రమరాంబ మల్లికార్జున అయినటువంటి శ్రీశైల క్షేత్ర దర్శనం వీరికి చెప్పదగినటువంటి సూచన.